హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వద్ద రాము నాయుడు ఉన్నాడు. రాము నాయుడు అనిట్స్ వైజాగ్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మంచి సక్సెస్ ఎస్ఎస్సి జేఈ ప్లస్ ఏఈ టీఎస్పిఎస్సిలో సెలెక్ట్ అయ్యాడు. ఈవెన్ దో హీ ఈజ్ లోకల్ ఆఫ్ ఏపీ, టీఎస్పిఎస్సిలో ఏఈ జాబ్ కొట్టాడు. అంటే వితౌట్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో, నాన్ లోకల్ కేటగిరీలో ఏఈ జాబ్ టీఎస్పిఎస్సిలో కొట్టాడు అంటే టాప్ మోస్ట్ క్రీమ్ లెవెల్లో ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి జేఈ బీఆర్ఓలో జాబ్ కొట్టాడు. ఇప్పుడు ప్రజెంట్లీ జాబ్ చేస్తున్నాడు. ఆ తర్వాత 2024 ఎస్ఎస్సి జేఈ రీసెంట్ రిజల్ట్ వచ్చింది కదా, అందులో ఎంఈఎస్లో జాబ్ వచ్చిందనమాట. సో మన దగ్గర రాము నాయుడు ఉన్నాడు. రాము, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సో సక్సెస్ మీద సక్సెస్, బీఆర్ఓ నుంచి ఎంఈఎస్, అపార్ట్ ఫ్రమ్ లోకల్ ఎగ్జామ్స్లో ఏఈ కొట్టావు. ఎస్ సార్. అండ్ హీఈస్ మన ఏపీపీఎస్సి క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్. ఎస్, ఏపీపీఎస్సి క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్ అనమాట. రాము, నీ సక్సెస్కు కారణం ఏంటి? కారణం అంటే సార్, ఫస్ట్లీ హార్డ్ వర్క్ సార్. సెకండ్లీ అండ్ టీచింగ్ అంటే వాళ్ళు ఇచ్చే మోటివేషన్ సార్. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి. అంటే చాలామంది చదివేటప్పుడు బాగానే చదువుతాం కానీ సార్, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి టెన్షన్లో మనకు వచ్చింది కూడా రాయలేం సార్. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్. బట్ స్టిల్ టీచర్స్ ఎగ్జామ్లో ఎలా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా మెయింటైన్ చేయాలి, దట్టు ఎంత హార్డ్ వర్క్ చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 hours మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే రాయలేం కదా సార్. కరెక్ట్, అది మేజర్. సో ఫస్ట్ బీఆర్ఓలో సెలెక్ట్ అయ్యి ప్రజెంట్లీ జాబ్ చేస్తున్నావు కదా. ఎస్ సార్. ఎంఈఎస్లోకి షిఫ్ట్ అవుతున్నావు. అవుతాను సార్. సో వాట్ మే బి ద రీజన్ టు అప్గ్రేడ్ ఎంఈఎస్? రీజన్ మేబీ సార్, మెయిన్లీ ఫర్ సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ సార్. ఇన్ బీఆర్ఓ ఫ్యామిలీ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ నాట్ దేర్ ఇన్ బీఆర్ఓ, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్. ఎలా చెప్పాలంటే అక్కడ రెస్పెక్ట్ బాగుంటుంది సార్. యాజ్ ఏ జేఈగా నీకు అక్కడ చాలా రెస్పెక్ట్ అయితే చాలా బాగుంటుంది సార్. డిఫెన్స్లో ఏ జాబ్లోనైనా డిఫెన్స్ రిలేటెడ్లో అక్కడ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ చాలా బాగుంటుంది సార్. వాళ్ళతో సమానంగా మిమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఒక ఇంకా డిఫెన్స్ పీపుల్ లాగే ఉంటాం. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ లాగే మా వే ఆఫ్ లైఫ్ కూడా ఉంటుంది. అండ్ దట్టు వాళ్ళకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ మాకు కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మేము కూడా ఒక దేశానికి సర్వ్ చేసినట్టే ఫీల్ అవుతాం సార్, యాజ్ ఏ బీఆర్ఓ జేఈగా చెప్పాలంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో టోటలీ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్? నాదైతే చాలా అప్ టు ద ప్రెజెంట్ అయితే సార్ 2 years సార్. 2 years అంటే చాలా షార్ట్ టర్మ్ అని చెప్పచ్చు. చాలా షార్ట్ టర్మ్, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బీఆర్ఓలో జాయిన్ అయ్యావు అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే బీఆర్ఓ వచ్చేసింది. ఆ తర్వాత మంచిగా మధ్యలో ఏఈ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఎంఈఎస్ అంటే వెరీ షార్ట్. ఎస్ సార్. సో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంత షార్ట్, రీజనబుల్లీ షార్ట్ కాలంలోనే సక్సెస్కు అతి చేరువలోకి వచ్చేసావు అండ్ సక్సెస్ వచ్చేసింది. సో దీనికంతటికి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కారణం అంటున్నాడు మన రాము. సో రాము, ఫస్ట్ ఎస్ఎస్సి జేఈ గురించి మాట్లాడదాం. ఓకే సార్. ఆ తర్వాత బ్రీఫ్గా ఏఈ గురించి మాట్లాడదాం. ఓకే సార్. ఎస్ఎస్సి జేఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఫర్ ప్రిలిమ్స్ ఫస్ట్ చెప్పు. ఫర్ ప్రిలిమ్స్ అయితే సార్ స్ట్రాటజీ చాలామంది ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ బాగా చదువుతారు సార్. చాలామంది ఆలోచించేది ఏంటంటే నేను జిఎస్ అటెంప్ట్ చేయలేను, నేను ఎస్ఎస్ జేఈ ప్రిపేర్ కాలేను, అందుకే నేను ఇవ్వకపోవడమే మంచిదేమో అని ముందే ఆగిపోతారు సార్. కాకపోతే మెయిన్ ఏంటంటే ఎస్ఎస్సి జేఈ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అంటే చాలా మంది గేట్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా. అవును, వాళ్ళు జిఎస్ లో 0 ఆల్మోస్ట్ వాళ్ళు. అందుకని వాళ్ళు ముందే భయపడిపోతారు జిఎస్ గురించి అని.
కానీ అలా కాదు సార్. అసలు ఎస్ఎస్సిలో మనం అసలు కోర్ సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే జిఎస్ లో చాలా మంది 50కి 10 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. టాప్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నాకు 50కి 13 మార్క్స్ వచ్చాయి సార్ జిఎస్ లో. 30కి 13 మార్క్స్, 50కి 13 మార్క్స్, 50కి 13 మార్క్స్, 13 మార్క్స్ వచ్చాయి సార్. కానీ నా స్కోరింగ్ అంతా కోర్ లోనే ఉంటుంది సార్. కోర్ అండ్ రీజనింగ్ సార్. రీజనింగ్. సో రీజనింగ్ ఎలా ప్రిపేర్ అయ్యావు? రీజనింగ్ అయితే సార్ డైలీ 1 అవర్ సార్. 1 అవర్ డైలీ 1 అవర్ ఫర్ స్పీడ్ ఓన్లీ. స్పీడ్ కోసమే సార్. స్పీడ్ అండ్ యాక్యురసీ. స్పీడ్ అండ్ యాక్యురసీ. ప్రిలిమ్స్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్క క్వశ్చన్ కి ఓన్లీ 36 సెకండ్స్ మాత్రమే ఉంటది. దట్టు రీజనింగ్ క్వశ్చన్ కి ఏ క్వశ్చన్ కి తీసుకున్నా సమ్ క్వశ్చన్స్ అయితే 1 to 2 minutes కూడా తీసుకుంటాయి సార్. అదంతా తగ్గించి మనం అనుకున్న టైంలో చేయాలంటే డైలీ ప్రాక్టీస్ అయితే ఉండాలి సార్ రీజనింగ్ కి. నీ ఆర్డర్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, ఆర్డర్ ఆఫ్ టెక్నికల్ ఫస్ట్ ఏది తీసుకున్నావు ఎగ్జామ్లో? ఎగ్జామ్లో అయితే నేను ఫస్ట్ జిఎస్ తీసుకున్నాను సార్. జిఎస్ ఎలా అయినా నేను ముందే అనుకున్నా, ఎలా అంటే 50 క్వశ్చన్స్కి మనం రఫ్లీ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామేమో, అండ్ టైం కూడా చాలా తక్కువ తీసుకుంటాం సార్. గుడ్ స్టార్ట్. ఈచ్ క్వశ్చన్కి జస్ట్ రఫ్లీ ఒక 10 secondsలో మనం ఆన్సర్ చేసి డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ జిఎస్ తెలిసిపోతుంది సార్. ఎలా అయినా సరే మనకి టైం ఈ జిఎస్ లో మిగిలిన టైం మనకి రీజనింగ్ లో యూజ్ అవుతుంది సార్. అక్కడ టైం ఈచ్ క్వశ్చన్ కి సమ్ ఎక్స్ట్రా టైం మనం అక్కడ కేటాయించవచ్చు సార్. సో టైం ఈక్వల్ ప్రపోర్షనేట్ గా కాకుండా ఇక్కడ మిగిలిన ఫస్ట్ అటెంప్ట్ చేసి ఓన్లీ 20 minutes టైం ఇచ్చావు. 20 minutes సార్. నెక్స్ట్ కోర్ సార్. నెక్స్ట్ కోర్ కి 100 bits కి 50 minutes సార్. ఓకే. టోటల్ కోర్ అండ్ జిఎస్ రెండు కలిపి 70 minutes లో అయ్యేటట్టు చూసుకుంటాను సార్. రిమైనింగ్ 50 minutes టైము 50 questions కి రీజనింగ్. ఎందుకంటే రీజనింగ్ లో కొంచెం టైం పడుతుంది సార్. అండ్ టైం బ్రెయిన్ అవసరం. టైం తీసుకోకుండా స్పీడ్ గా చేసినా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్. అందుకనే రీజనింగ్ లో టైం ఎక్కువ ఇస్తాం సార్. అండ్ స్కోరింగ్ కూడా రీజనింగే బాగా చేస్తారు అందరూ. ఆల్మోస్ట్ 50కి 45+ వస్తాయి సార్ అందరికి. ఓకే రీజనింగ్. సో టెక్నికల్లో అవును సార్. ఎలా అటెంప్ట్ చేసావు ఎగ్జామ్ హాల్లో? థియరీ ఉంటాయి, న్యూమరికల్స్ ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఈజ్ 1/4. 1/4 సార్. ప్రిలిమ్స్ లో 1/4, బట్ మెయిన్స్ లో 1/3 సార్. 1/3. అవును సార్. టెక్నికల్ విషయానికి వస్తే మేజర్లీ 100 క్వశ్చన్లో ఆల్మోస్ట్ 80 క్వశ్చన్స్ అన్ని థియరీయే ఉంటాయి సార్. డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేవచ్చు, ఈజీలీ చేస్తాం సార్. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చినా జస్ట్ ప్రాబ్లం చదివి ఏదైనా ఒక ఫార్ములా వేసి సాల్వ్ చేసే విధంగా ఇస్తారు సార్. అంతేగాని క్యాల్సి యూజ్ చేసి చేయాల్సినంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే క్యాలిక్యులేటర్ కూడా నాట్ అలౌడ్ కాబట్టి మనకు అవసరం లేదు సార్ అది. సో న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అటెంప్ట్ చేసావా వదిలేసావా? లేదు సార్, అటెంప్ట్ చేశాను సార్. చేసావా? టైం ఉండేది ఆ టైంలోనే? అంటే ఎలా చెప్పాలి సార్, థియరీ క్వశ్చన్స్ అయితే మనం తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ న్యూమరికల్స్ మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్స్ లో ఉందంటే నువ్వు కరెక్ట్ చేసినట్టే 100% అవుతుంది సార్. నేనైతే న్యూమరికల్స్ మాత్రం ఎప్పుడు వదలొద్దని చెప్తాను సార్. వావ్, వెరీ గుడ్ పాయింట్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్, న్యూమరికల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. మరి ప్రిపరేషన్ లెవెల్లో న్యూమరికల్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్, ఈఎస్సి క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అయ్యావా, లేకపోతే ఓన్లీ ఈఎస్సి క్వశ్చన్స్ వరకు అంటే చెప్పాలంటే సార్, మెయిన్స్ కి మాత్రం ఈఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేశాను సార్. అంటే ఏదైనా ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అయ్యే ముందు అయితే ఫస్ట్ చేసేది ఏంటో సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం అన్ని ప్రాక్టీస్ చేస్తే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు తెలుస్తుంది సార్. సో హోల్ టు పార్ట్ సార్. మొత్తం క్వశ్చన్స్ అని చూస్తే ఆయన ఏ స్టాండర్డ్ వరకు క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎంత వరకు మనం చదివితే సరిపోద్ది సార్. చాలా మంది ఏంటంటే ఎస్ఎస్సి జేఈ కదా, మనం ఈఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవుతే ఎస్ఎస్సి చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు కదా అని ఆ లెవెల్ వరకు కూడా వెళ్తారు సార్. నేనైతే అలా చెప్పను సార్. మనకి ఎంత వరకు అవసరమో ముందే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మనకు తెలిసిపోద్ది సార్. అంతవరకు అవుటర్ బౌండరీ ఫిక్స్ అవుతుంది సార్. దానివల్ల ఇన్సైడ్ వర్క్ చేసుకోవచ్చు. మనకి దానివల్ల టైం మిగులుతుంది, తక్కువ టైంలో మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, అంటే ఈఎస్సి ప్రిపరేషన్ లో, అంటే ఈఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవును సార్, కొన్ని ఎలిమినేట్ చేస్తూ వెరీ లెందీ ఎలిమినేట్ చేస్తూ సింపుల్ క్వశ్చన్స్ చేసుకుంటూ వచ్చావా? అంతే సార్. అంటే ఎలా అంటే సార్, ఇప్పుడు మనకి మెయిన్స్ లో 1 క్వశ్చన్ కి రఫ్లీ 1 క్వశ్చన్ కి 1 minute టైం సార్. అంతే సార్. ఈఎస్సిలో కూడా కొన్ని క్వశ్చన్స్ కి చాలా ఎక్కువ టైం పట్టేది కూడా ఉంటాయి సార్. రఫ్లీ చెప్పాలంటే నేను ఎలా చూసుకున్నానంటే, ఈఎస్సిలో క్వశ్చన్ చూసి 1 minute లో అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ మాత్రం నేను ఈఎస్సిలో ప్రిపేర్ అయ్యాను సార్. వెరీ గుడ్ పాయింట్ రిమెంబర్. ఎస్ సార్. అలా ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ మాత్రం నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను సార్. వెరీ గుడ్.
అంతే సార్. సో నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? నాకైతే ఫస్ట్ 23లో రాసేటప్పుడు అయితే సార్ 45 వచ్చాయి సార్. సూపర్, అవుట్ ఆఫ్ 50. 24లో రాసేటప్పుడు 48 సార్. ఓ, రెండే మిస్ అయ్యాయి. రెండే మిస్ అయ్యాయి సార్. సూపర్ అమ్మా. సార్ సో అంటే నీ స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అయితే సార్ నేను రోజంతా కోర్ చదివిన, జిఎస్ చదివిన 1 అవర్ మాత్రం రీజనింగ్ కోసం మాత్రం కేటాయిస్తాను సార్. ఎందుకంటే స్పీడ్ తగ్గకూడదు సార్ అసలు. సో రీజనింగ్లో స్పీడ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి సార్. డైలీ 1 అవర్ నేను రీజనింగ్ ప్రిపేర్ అవుతాను సార్. రీజనింగ్ ఇస్తాను టైము, రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూనే ఉంటాను సార్. అంతే. అంటే సిల్లీ మిస్టేక్స్ను ఏమైనా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసావా ప్రాక్టీస్లో? ప్రాక్టీస్లో చేశాను సార్. ఒక్కొక్కసారి మనం తొందరపాటులో క్వశ్చన్ చదువుతాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఒకసారి క్వశ్చన్లో ఆయన రేడియస్ ఇస్తారు సార్. మనం ఫార్ములా వేసేటప్పుడు అది రేడియస్ డయామీటర్ కింద తీసుకొని వేస్తాం సార్. అది నేను ప్రిపరేషన్లో చూసాను సార్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు, టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సార్. సూపర్. సో ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఫస్ట్ అటెంప్ట్లో ఎన్ని వచ్చాయి? ఫస్ట్ 23లో అయితే సార్ 120 వచ్చాయి సార్. 24లో అయితే 131 సార్. వెరీ వెరీ గుడ్. చాలా అప్గ్రేడ్ చేశాను. స్టిల్ అయినా 24లో అసలు తక్కువే సార్. కట్ ఆఫ్లు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ 24లో. పేపర్ కొద్దిగా ఈజీ ఉంది. ఈజీగా ఉంది సార్. నేను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అది. సో ఇంత ప్రాక్టీస్ చేసినా కూడా కొన్ని సిల్లీ మిస్టేక్స్ కనిపించాయి? కంపల్సరీగా చేస్తాం సార్. కాకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు మన యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఎన్ని క్వశ్చన్లు పెట్టామనేది కాకుండా మన యాక్యురసీ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఏమైనా అంటే కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ అలా లక్లో కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని పెట్టిన ఏమన్నా ఉన్నాయా? లక్లో సార్ నేను ఎప్పుడు ఆ ఛాన్స్ అయితే తీసుకోలేదు. నాకు క్వశ్చన్ తెలియకపోతే 100% నేను పెట్టడమే మానేస్తాను సార్. ఎందుకంటే నెగిటివ్ ఉంది కదా సార్. 1 తోటి నెగిటివ్ అంటే అది చిన్న విషయం కాదు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. మెయిన్స్ లో 1 మార్క్ నెగిటివ్ అంటే 1/4 నెగటివ్ ఏమో కదా మెయిన్స్ లో. 1/3 సార్. 1/3 అంటే ఒక 1 మార్క్. 1 మార్క్ పోద్ది సార్. 4 మార్క్స్ పోతాయి. అందుకని నేను ఆ ఛాన్స్ తీసుకోలేదు సార్. గుడ్. యాక్యురసీ మీద మోస్ట్లీ డిపెండ్ అయ్యాను. సో ప్రిలిమ్స్ రాసిన వెంటనే నీకు మెయిన్స్కి వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? వచ్చింది సార్. ఎందుకంటే ప్రీవియస్ కట్ ఆఫ్లు మనం కంపేర్ చేసుకొని చూసుకుంటాం కదా సార్. అప్పుడే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం సార్. ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్లో కూడా మనకి ఎగ్జామ్ రాసిన 3 డేస్కే ఆన్సర్ కి ఇచ్చేస్తారు సార్. ఆన్సర్ కి ఇచ్చిన వెంటనే మనకి స్కోర్ ఎంత వచ్చిందో చూసుకుంటాం. చూసుకున్న తర్వాత మన యూట్యూబ్ లో మన వాళ్ళు కూడా అనాలిసిస్ చేసి పెట్టారు. ఏస్ వాళ్ళు కూడా అనాలిసిస్ చేసి పెట్టారు సార్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ పేపర్ స్టాండర్డ్స్ బట్టి ఈ ఇయర్ కట్ ఆఫ్స్ మేబీ ఇంత రేంజ్ లో ఉండొచ్చని వీళ్ళు గెస్ట్ చేసి మనకు పెట్టడం వల్ల ఆ గెస్ట్ చూసి ఓకే మనం అవుతాము అని ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం సార్. వెరీ నైస్. అవును సార్. సో ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్యలో ఫస్ట్ అటెంప్ట్లో తక్కువ టైం ఉంటుంది. చాలా తక్కువ టైం. ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది రీసెంట్గా. సార్. సో ఆ టైంని ఎలా మేనేజ్ చేసావు? ఎలా అంటే సార్, అంటే నాకు కూడా సజెస్ట్ చేశారు వేరే వాళ్ళు. ఆ సజెషన్ ఏం చెప్పారంటే, నువ్వు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్కి కూడా చూసుకుంటూ ప్రిపేర్ అయిపో అని చెప్పారు. ఓకే, ప్రిలిమ్స్ అప్పుడే మెయిన్స్ కూడా. ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ లెవెల్ అనేది మాక్సిమం సేమే ఉంటుంది సార్. జస్ట్ కొద్దిగా పెరుగుతుంది తప్ప ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ న్యూమరికల్స్ కొంచెం యాడ్ అవుతాయి సార్. ఓకే, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి న్యూమరికల్స్ ఒక 50 క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఆన్లైన్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది సార్. సో క్యాలిక్యులేటర్ హెల్ప్ అవుతుందా లేకపోతే హెల్ప్ అవుతుంది? జస్ట్ హ్యాండ్ క్యాలిక్యులేషన్ తోటి ఆన్సర్ హ్యాండ్ కూడా పెట్టచ్చు సార్. కాకపోతే చాలా మంది ఆ ఛాన్స్ తీసుకోరు. ఉన్న ఛాన్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం సార్. లేకపోతే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటే 4 మార్క్స్ ఇప్పుడే మీరు చెప్పారు కదా, 4 మార్క్స్ పోతాయి సార్. సో మొన్న రీసెంట్గా ఎంత గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్యలో? ప్రిలిమ్స్ మెయిన్స్ సార్ రీసెంట్గా Jan 6th ప్రిలిమ్ మెయిన్స్, నెక్స్ట్ November 6th మెయిన్స్ సార్. అంటే ఆల్మోస్ట్ 5 months. 5 months గ్యాప్లో ఏం చేసావు? 5 months గ్యాప్లో సార్, 5 months గ్యాప్ అయితే సార్ నేను 3 months అయితే ప్రిపరేషన్ మీద ఉన్నాను సార్. ఓకే, తర్వాత నేను ఆగస్ట్ వచ్చే టైంకి నాకు BRO నుంచి కాల్ లెటర్ రావడం, ఇదే లాస్ట్ కాల్ మీకు అని. ఫస్ట్ నుంచి పోస్ట్పోన్ చేసావా? ఫస్ట్ నుంచి పోస్ట్పోన్ చేశాను సార్. చేసుకుంటూ వచ్చావు? పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా లాస్ట్ 1 month డెడ్ లైన్. ఇక సెప్టెంబర్ లోపు నీవు జాయిన్ అయిపోతే కట్ చేయమంటావా? అంతే, ఆటోమేటిక్ గా మీరు డిస్క్వాలిఫై అని చెప్తారు సార్. ఇక ఈ 1 month లోపు మీరు జాయిన్ అవ్వకపోతే ఆటోమేటిక్ టెన్షన్ స్టార్ట్ అయిందా? టెన్షన్ స్టార్ట్ అయింది. అండ్ మెయిన్స్ డేట్ కూడా ఇవ్వలేదు సార్.
నేను ఇంకా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు సార్. ఎందుకంటే వచ్చిన జాబ్ని వదిలేసి ఉండి ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ రాకపోతే అది చాలా బాధగా ఉంటుంది. కరెక్ట్, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇంకా నేను వెళ్ళిపోయాను సార్. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే వెళ్ళి బిఆర్ఓ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను పుణేలో. జాయిన్ అయ్యాను సార్. ఇంకా దట్టు ఏమైందంటే నేను వెళ్ళిన జస్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు సార్. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చేసాడు. ఇంకా ఏం చేసావు? ఆలోచించాను కానీ మనం బయటకు రాలేం సార్. ఇక 2 months ట్రైనింగ్ అయ్యే వరకు మనల్ని బయట పంపించారు సార్. ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మ్యాండేటరీగా పంపిస్తారు కానీ అంతేగాని ప్రిపరేషన్ కోసం అయితే మనం లీవ్ తీసుకుని వచ్చే ఛాన్స్ అయితే లేదు సార్. ట్రైనింగ్ లో 2 months మనం అక్కడే ఉండాలి. స్ట్రిక్ట్ గా ఉంటుంది సార్ ట్రైనింగ్ కూడా. ఇంకా నేను వేరే ఛాన్స్ లేదు సార్. ఇక నేను ఆలోచించాను, అక్కడే టైం అడ్జస్ట్ చేసుకోవాలని ఇంకా రెడీ అయ్యాను సార్. దొరికిందా? టైం దొరకదు, కాకపోతే రఫ్లీ డైలీ 1 hour దొరకదు సార్. అంతే, అంతకు మించి మనకు దొరకదు సార్. ఎందుకంటే టైంలో రఫ్లీ 1 hour సార్. ఎందుకంటే ట్రైనింగ్ లో మాకు రన్నింగ్ ఉంటది, డ్రిల్ ఉంటది, రోజంతా బాగా టైర్డ్ అయిన తర్వాత వచ్చి చదవాలి అంటే అసలు సపోర్ట్ చేస్తారు మన బాడీ. ఇక అయినా సరే ఏదో రఫ్లీ 1 hour, half an hour మా ఫ్రెండ్స్ తో పాటు అక్కడ ఇంకో స్ట్రాటజీ కూడా మేము అందరం యూజ్ చేసాం సార్. ట్రైనింగ్ లో ఏమైందంటే మా చేత చిన్న చిన్న వర్క్స్ చేస్తారు సార్. అక్కడ వర్క్స్ చేసేటప్పుడు మీరు సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునేవారు. మన తెలుగు వాళ్ళు ఒక 4 ఉండేవారు సార్ ట్రైనింగ్ లో. 4 కలిపి ఎక్కడికి వర్క్ వెళ్ళినా 4 కలిపి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ట్రైనింగ్ కూడా అలా కంప్లీట్ చేసాం సార్. అది కూడా బాగా అడ్వాంటేజ్. 4 క్వాలిఫై అయ్యారా? 4 అంటే దట్టు అందులో యాక్చువల్గా అయితే 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. కానీ వాళ్ళ డిస్కషన్ దేనికోసం అంటే మాకు హెల్ప్ చేయడం కోసం. వెరీ గుడ్. వాళ్ళు ఫ్రెండ్ ఇన్ డీడ్. అవును సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోయినా మా కోసం వాళ్ళు డిస్కస్ చేసేవారు మాతో పాటే. అదొకటి హెల్ప్ అయింది. అండ్ అక్కడ ట్రైనర్ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు సార్. ప్రిలిమ్స్ కి 10 days ముందు నుంచి, అదే మెయిన్స్ కి 10 days ముందు నుంచి ఆయన మాకు టైం ఇస్తూ ఉండేవాడు. అంటే ఆయనకు కూడా తెలుసు మేము ప్రిపేర్ అవుతున్నామని. అందరం రిక్వెస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టైంలో 2 to 3 hours టైం ఇచ్చేవారు సార్. అది కూడా చాలా తక్కువ. ఎందుకంటే బయట కాంపిటీషన్ వరల్డ్ లో పిల్లలు దాదాపుగా 20 hours 18 hours చదివే వాళ్ళు ఉంటారు సార్. అంటే దానివల్ల నీకేం అర్థమైంది? టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఖాళీగా మనం స్టడీలకు వెళ్తాం, 1 గంట చదువుతాం, బయటకు వచ్చి మళ్ళీ రోడ్డు పైన ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోతాం. ఇక్కడ టైం వాల్యూ తెలియదు సార్. అక్కడికి వెళ్ళాక మాకు చాలా టైం వాల్యూ చాలా తెలిసింది సార్. సూపర్. మేము చదువుకోవడానికి అసలు మాకు చదవాలనిపించినా అక్కడ టైం ఉండేది కాదు. ఇక్కడ టైం ఉండే చదివే ఉండేది. ఓకే, అలా ఉండేది సార్. సో మరి ఫైనల్ ఏం చేసావు? ఫైనల్ అయితే అంటే ఎగ్జామ్ కు ఎన్ని రోజుల ముందు నువ్వు? ఎగ్జాక్ట్ 3 days సార్. 3 days ముందు లీవ్ దొరికింది. November 2nd నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా నేను జాయినింగ్ కి జమ్మూ వెళ్ళాలి. జమ్మూ వెళ్ళాలి సార్. నేను 15 days లీవ్ తీసుకున్నాను. ట్రైనింగ్ అయిన తర్వాత మనం లీవ్ తీసుకోవచ్చు సార్. ఓకే, లక్కీగా November 6th ఎగ్జామ్, November 2nd నాకు ట్రైనింగ్ అయింది సార్. November 2nd నైట్ కి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ నా సెంటర్ సార్. వచ్చేసాను హైదరాబాద్ ఏస్ ఇన్స్టిట్యూట్ దగ్గరికే. నా స్టడీ అంతా కొత్తపేట ఏస్ ఇన్స్టిట్యూటే సార్. ఓకే, వెరీ గుడ్. ఏస్ ఇన్స్టిట్యూట్ వరకు వచ్చేసాను. వచ్చి ఆ 3 days మాత్రం స్టడీ అయ్యాలి, ఫుల్ స్టడీ అయ్యాలి సార్. 6th ఎగ్జామ్ రాశాను. పాజిటివ్ గానే అనిపించింది సార్ ఎగ్జామ్ రాసినాక. సో మేబీ మేము ట్రైనింగ్ లో బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల అది కూడా కలిసి వచ్చింది ఏమో అనిపించింది సార్. కరెక్టే. అలా సో ఆ మొత్తం ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో నీకు రివిజన్ చేయడానికి కూడా పెద్ద టైం నీకు దొరికి ఉండదు, కానీ కవర్ చేసుకోగలిగేవాన్ని అన్ని. అంటే అక్కడ ఇచ్చే టైంలో మేము ఓన్లీ షార్ట్ నోట్స్ మాత్రమే చదివాం సార్. అంటే షార్ట్ నోట్ ప్రిపేర్ చేసావు అనమాట. అది యూజ్ అయింది, బాగా యూజ్ అయింది సార్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో పనికొచ్చేది షార్ట్ నోట్సే సార్. లాంగ్ నోట్స్ కి మనకు చదివేంత టైం లేనప్పుడు షార్ట్ నోట్స్ చాలా యూజ్ అవుతాయి సార్. అది అంటే ఎవరిదైనా షార్ట్ నోట్స్ తీసి మనం చదువుకోవచ్చా, లేకపోతే మనది మనం చదువుకుంటేనే బెటరా సార్? షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కరి వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. తనకి ఒక కాన్సెప్ట్ గుర్తుంటది, నాకు ఒక కాన్సెప్ట్ గుర్తుంటది. నేను మర్చిపోయిన కాన్సెప్ట్ నేను రాసుకుంటాను సార్. వెరీ గుడ్. తను మర్చిపోయే కాన్సెప్ట్ తను. షార్ట్ నోట్స్ అంటే మర్చిపోయే కాన్సెప్ట్ ను రాసుకోవాలి ఎక్కువగా. రెగ్యులర్ గా మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో అది రాసుకుంటాం సార్. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటుంటారంటే, సార్ షార్ట్ నోట్స్ ఇవ్వండి, జిరాక్స్ తీసుకుంటా. లేదు సార్, షార్ట్ మైక్రో జిరాక్స్ తీసుకుంటా. లేదు సార్, షార్ట్ నోట్స్ అనేది మన ఓన్ గా రాసుకుంటేనే బెటర్ గా ఉంటుంది సార్. యూజ్ అవుతుంది సార్. నేను నా ఓన్ గా రాసుకునేది సార్ షార్ట్ నోట్స్. సో ఎగ్జామ్ కంప్లీట్ అయింది, జమ్మూ వెళ్ళిపోయావా? ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 15 days ఇంటి దగ్గర ఉన్నాను సార్.
అప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. అప్పటికే Key చూసుకొని ఉంటావు. రెస్పాన్సివ్స్ వస్తాయి సార్. ఉమ్, వచ్చాయి, కీ చూసుకున్నాను, ఉమ్, స్కోర్ కూడా బాగానే వచ్చింది. ఉమ్, ఓకే, అగైన్ మళ్ళీ ఉమ్, యూట్యూబ్ లోకి వెళ్ళడం, మీరు ఉమ్, చేసి ఎగ్జామ్ చేస్తారు. ఈ రేంజ్ లో వస్తే ఆ, ఈ డిపార్ట్మెంట్ వస్తుంది, ఉమ్, ఉమ్, ఈ రేంజ్ లో వస్తే సిపిడబ్ల్యూడి, ఈ ఉమ్, రేంజ్ లో వస్తే ఎంఈఎస్. ఉమ్, అలా నేను కూడా కంపేర్ చేసుకొని చూసుకున్నాను. ఓకే, నాకు కూడా ఉమ్, బిఆర్ఓ నుంచి వేరే ఉమ్, డిపార్ట్మెంట్ వచ్చినట్టే అనిపించింది సార్. ఉమ్, స్టిల్ అయినా సార్ నేను జాబ్కి వెళ్ళాలనుకున్నా. ఉమ్, ఎందుకంటే ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సార్. వీళ్ళందరూ బీఆర్ గురించి ఏదైతే చెప్తున్నారు, ఉమ్, నేను లొకేషన్కి వెళ్తే కానీ నాకు తెలియదు కదా సార్. ఉమ్, ఉమ్, అందుకే వెళ్ళాను సార్. ఉమ్. బట్ నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది బీఆర్ వాళ్ళు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా బీఆర్ఓలో జాయిన్ అయ్యావు. అవును సార్. సో ఆ ట్రైనింగ్ తర్వాత జమ్మూలో వర్క్ చేస్తున్నప్పుడు నీ ఒపీనియన్ మారిందా బీఆర్ఓ పైన? బీఆర్ఓ పని అయితే ఒపీనియన్ మారింది సార్. సో ఏమనిపించింది ఫైనల్గా? ఫైనల్గా అయితే సార్, బట్ ఓన్లీ చాలా మంది ఆలోచించేది ఏంటంటే సోషల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ సార్. ఆ రెండు పక్కన పెడితే, ఆ రెండు పక్కన పెడితే అసలు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న మన రెస్పెక్ట్ కానీ, మన వే ఆఫ్ లివింగ్ కానీ అసలు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది సార్. ఫండ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ మీరు దేశానికి మిలిటరీ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో వాళ్ళతో ఈక్వల్ గా మనల్ని చూసుకుంటారు. మిలిటరీ ముందు కదలాలంటే మీరు ఉండాలి, బార్డర్ ఉండాలి, బార్డర్ రోడ్స్ ఉండాలి, రోడ్స్ ఉంటారు సార్. ఓకే ఓకే. స్టిల్ వాళ్ళే మా ఫ్రెండ్ ఉంటారు సార్. బట్ ఇప్పుడు ఎంఈఎస్ కూడా సేమ్ వింగే, సేమ్. అందుకే సార్ డిఫెన్స్ చాలా హ్యాపీ సార్. మళ్ళీ డిఫెన్స్ లో ఉన్నందుకైతే నాకు చాలా హ్యాపీ సార్. సో ఇప్పుడు ఎంఈఎస్ నుంచి నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఎస్ఎస్సి జేఈ రాస్తావా? లేదు సార్, రాసే ఇంకా లేదు సార్. ఎంఈఎస్ అప్గ్రేడేషన్ ఏమైనా చేసుకోవాలి? ఇంకా లేదు సార్. ఆల్మోస్ట్ సిపిడబ్ల్యూడి అండ్ ఎంఈఎస్ రెండు ఈక్వల్ లెవెల్లో ఉంటాయి సార్. యాక్చువల్ గా చెప్పాలంటే ఎంఈఎస్ లిటిల్ బిట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్ లో ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కానీ ఎంఈఎస్లో చాలా బాగుంటాయి, ఫెసిలిటీస్ కానీ. ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉందా ఎంఈఎస్లో ఉండడం వల్ల? అడ్వాంటేజ్ అంటే మెయిన్ డిసిప్లిన్ సార్. మన వే ఆఫ్ లివింగ్ లో ఒక డిసిప్లిన్ ఉంటుంది. కమ్యూనిటీ చిల్డ్రన్ వాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉంటారు. ఫెసిలిటీస్ బాగుంటాయి సార్. మెయిన్ ఫెసిలిటీస్ బాగుంటాయి ఎంఈఎస్ లో అయితే. సో ఎంఈఎస్ తోటి ఈ ఎస్ఎస్సి జేఈ ప్రస్థానం స్టాప్ చేస్తాను. సో మధ్యలో మన రాము ఏఈ టిఎస్పిఎస్సి జాబ్ కొట్టాడు, ఈవెన్ దో హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో దీని గురించి కొద్దిగా చెప్పవా? ఏఈ అంటే సార్ సేమ్ సార్. ఏఈ ఎగ్జామ్ కూడా లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి రాసిన జస్ట్ 1 వీక్ తర్వాత ఏఈ ఎగ్జామ్ సార్ నాకు. ఆహా, అంతే 1 వీక్ గ్యాప్? 1 వీక్ గ్యాప్ సార్. అంటే నీకు తిరిగి చూసుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు? ఛాన్స్ లేదు సార్. అక్టోబర్ 10 ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ సార్. అక్టోబర్ 19 నాకు ఏఈ ఎగ్జామ్ సార్. ఏమైనా స్ట్రాటజీ ప్లే చేసావు అక్కడ? స్ట్రాటజీ ఏం లేదు సార్. ఎస్ఎస్సి జేఈకి అండ్ ఏఈకి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సేమ్ సార్. కోర్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్. బట్ వేరియేషన్ ఎక్కడైనా ఉందంటే ఒక జిఎస్ లోనే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది సార్. అందులో తెలంగాణ సిలబస్ ఉంటుంది సార్. తెలంగాణ హిస్టరీ, జోగ్రఫీ, అవి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఎస్ఎస్సి అండ్ ఏఈకి రెంట్లకి కామనే సార్. మరి దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? యాక్చువల్గా అయితే సార్ నేను తెలంగాణ ఏఈ ప్రిపేర్ అయ్యాను. బట్ స్టిల్ నేను తెలంగాణ హిస్టరీ అండ్ జోగ్రఫీ అవన్నీ చదవడానికి అయితే నాకు అంత టైం లేదు సార్. ఉన్న టైమే జస్ట్ 1 వీక్ సార్. ఆ టైంలో కూడా అవి చదివితే నేను సక్సెస్ అవుతానని అయితే అనుకోలేదు సార్. కాకపోతే నేను మేజర్లీ ఏం చేశానంటే ఓన్లీ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఓకే, అవే మళ్ళీ రిపీట్ చేశాను సార్. రివిజన్ చేశాను. సివిల్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్ సార్. ఏఈ అండ్ ఎస్ఎస్సి జేఈ రెంట్లకి సేమే సార్. సేమ్ కాబట్టి టెక్నికల్ లో ప్రాబ్లం లేదు. ఈ జనరల్ లో ఈ వేరియేషన్ చూపించేసి ఇండియన్ హిస్టరీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేసావు. అవును సార్. వెరీ సూపర్. ఎలా క్లిక్ అయింది? ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి? క్లిక్ అవ్వడం అంటే సార్ నాకు జిఎస్ అంటే ఏఈ అనేది 2 పేపర్స్ ఉంటాయి సార్. అండ్ జనరల్ స్టడీస్ అనేది ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి సార్. 150కి నాకు 103 వచ్చాయి సార్. సూపర్ కదా. నెక్స్ట్ సో పోయినవన్నీ ఆ తెలంగాణ క్వశ్చన్స్ ఏమైనా అటు ఇటు అయి ఉండొచ్చు. ఆ తెలంగాణ క్వశ్చన్స్ అందులో ఇంకోటి ఏంటో సార్, తెలంగాణ నెగటివ్ మార్కింగ్ లేదు కదా సార్. అక్కడ అడ్వాంటేజ్ కొన్ని లక్ కూడా సార్. లక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది మేబీ. లక్ కూడా సార్. ఎందుకంటే తెలంగాణ క్వశ్చన్స్ నాకు అబ్సల్యూట్ 0, నాకేం తెలియదు అవి. బట్ స్టిల్ కొన్ని తగిలేదు సార్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ సార్. సివిల్లో మాత్రం ఇంకా సేమ్ సిలబస్ కాబట్టి ఎన్ని వచ్చాయి మార్క్స్? సివిల్లో 116 వచ్చాయి సార్. వావ్, లక్కీ నంబర్. అవును సార్, 116. సో టోటల్ ఓవరాల్ గా నీ ర్యాంక్ ఎంత వచ్చింది ఏఈ? ఏఈ జిఆర్ఎల్లో సార్
111 సార్. 111 ర్యాంక్. 111 కూడా నెల్సన్ మంచి ర్యాంక్. అంటే ఆ టాప్ 111లో వచ్చి జాబ్ వచ్చింది అంటే నాన్ లోకల్ పీపుల్ కూడా హిట్ చేయొచ్చు టీఎస్పిఎస్సి. అలానే ఏపీపీఎస్సి, ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ ఉన్నప్పుడు తెలంగాణ పీపుల్ కూడా హిట్ చేయొచ్చు. తెలంగాణ పీపుల్ అయితే ఈజీగా హిట్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఏపీలో నాన్ లోకల్స్ కి 15% ఇస్తారు. 15%. ఇక్కడ ఓన్లీ 5% ఇస్తారు సార్. 5% లోనే కొట్టావంటే వెరీ గుడ్. దట్ విత్ హెక్టిక్ షెడ్యూల్. హెక్టిక్ షెడ్యూల్. సూపర్ రాము. ఆ టైంలో సార్. సూపర్ రాము. సో ఈ ప్రిపరేషన్ లెవెల్ స్ట్రాటజీలో నీకు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా అనిపించాయా? అంటే ఎగ్జామ్కు మధ్యలో అబ్బా రోజు చదవడమేనా అలా ఏమైనా అనిపించిందా? లేకపోతే నీకు అంత అనిపించడానికి టైం కూడా లేదా? అలా అనిపించడానికి కూడా టైం లేదని చెప్పాలి సార్. రీజన్ చెప్పాలంటే నేను ప్రాబ్లం అంటూ ఫేస్ చేసింది అప్స్ అండ్ డౌన్స్ అయితే స్టడీ విషయంలో ఏం ఫేస్ చేయలేదు కదా సార్. లిటిల్ బిట్ ఎకనామికల్ కొద్దిగా ఫేస్ చేశాను సార్, అంతే సార్. వెరీ గుడ్ అమ్మా. సో ఫాదర్ పేరెంట్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. అగ్రికల్చరల్ సార్. ఎక్కడ చేస్తారమ్మా? ఊర్లోనే సార్, మాది దేవరాపల్లి వైజాగ్ దగ్గర. సార్. సో మరి నీకు ఎవరైనా మోటివేషన్ అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి? అంటే మోటివేషన్ అని చెప్పలేము. మోటివేషన్, హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ అయితే చాలా ఎక్కువ సార్. ఎవరంటే మా బావగారి నుంచి. సో నా స్టడీస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆయనే సార్. నీకు మోటివేషన్ చేస్తూ. బావగారు అంటే ఆయన సిస్టర్ వాళ్ళ హస్బెండ్ సార్. ఓకే. ఆయన వైజాగ్ లో కానిస్టేబుల్ సార్. మొత్తం ఫైనాన్షియల్ గా ఆయనే చూసుకున్నారు సార్. ఏస్ లో ఫీజు నుంచి అండ్ హాస్టల్ ఫీజు అన్ని ఈ 2 years ఆయనే చూసుకున్నారు సార్ నన్ను మొత్తం. వెరీ గుడ్. సో ఫైనల్ గా నీ సక్సెస్ ను బావగారికి డెడికేట్. బావగారు అండ్ మై ఫాదర్ అండ్ మై మదర్ సార్. మదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సిస్టర్? సిస్టర్ ఆల్సో సార్. తనకు మ్యారేజ్ అయిన తర్వాత నేను బీటెక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తిరిగేవాడిని సార్. ఓ వెరీ గుడ్. వాళ్ళు వైజాగ్ లో ఉండేటప్పుడు కాలేజ్కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళేవాడిని. సో రాము మన ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి క్లాస్ రూమ్ స్టూడెంట్. ఏస్ కోచింగ్ నీకు ఎలా హెల్ప్ అయింది? మేజర్గా చెప్పాలంటే సార్, జనరల్గా మేము బీటెక్లో చదివేటప్పుడు అయితే అసలు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని చాలా లైట్ తీసుకున్నాం సార్. చాలా మంది అంతే చేస్తారు. చాలా మంది అదే చేస్తారు. నేను కూడా అదే చేశాను సార్. కాలేజ్లో కూడా అసలు చదివేవారం కాదు, ఓన్లీ ఎంజాయ్మెంట్ సార్. బేసిక్స్ కూడా చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము జీరోయే సార్ ఇక్కడికి వచ్చేటప్పటికైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ సార్ జీరో నుంచే స్టార్ట్ చేశారు సార్. మాకు అది బాగా ప్లస్ సార్. అసలు జనరల్గా ఏమంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో మనకి అక్కడ బీటెక్ లో కొన్ని బేసిక్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు బేసిక్స్ నుంచి కాకుండా కొద్దిగా హై స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తారు సార్. ఏస్ లో అలా కాదు సార్, జీరో నుంచే స్టార్ట్ చేస్తారు. అది మాలాంటి స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ అయింది సార్. అసలు టైం ఎక్కువ తీసుకుంటారు. జీరో నుంచి స్టార్ట్ చేసి 100% వరకు కంప్లీట్ గా మనకి ఎంత కావాలో అంతవరకు చెప్తారు సార్. ఎంత కావాలిస్తే అంతవరకు, ఎగ్జామ్ కు ఎంత కావాలిస్తే అంత. నేను ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఏడబ్ల్యూ వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు చెప్పారు సార్. ఓకే. టెక్స్ట్ బుక్లు ఏమన్నా చదివావా? లేకపోతే టెక్స్ట్ బుక్లు ఏం లేదు సార్. ఇక్కడ ఏస్ లో ఇచ్చిన ఫ్యాకల్టీ నోట్స్ ఎనఫ్ సార్. అసలు ఓన్లీ నోట్స్ సార్. నోట్స్ చదివి షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాం. నోట్స్ చదివి షార్ట్ నోట్స్. అండ్ ఏస్ ఇన్స్టిట్యూట్ లో మాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసే బుక్స్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. బుక్లెట్స్ ప్రొవైడ్ చేశారు. అవి హెల్ప్ అయ్యాయా? బాగా హెల్ప్ అయ్యాయి సార్. అంటే వాటిని చూసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఆ బుక్స్ నుంచే నేను సాల్వ్ చేశాను సార్. సాల్వ్ చేసిన తర్వాతే మనకి క్వశ్చన్ స్టాండర్డ్ అనేది తెలిసింది సార్ నాకు. సో ఏస్ కోచింగ్ నీకు వర్కింగ్ టైం అవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా? అవును సార్. అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి? అంటే క్లాసులు అటెండ్ అవుతూ ప్రిపేర్ అయ్యేవాడివా? ఫస్ట్ 3 months అయితే క్లాసులకు వెళ్తే సరిపోయేది అనిపించేది సార్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్కి 3 months ముందు మేము వచ్చి జాయిన్ అవ్వం సార్. అందువల్ల ఫ్యాకల్టీ అందరూ ఎలాగైనా సిలబస్ కంప్లీట్ చేయాలి, పిల్లలకి ఎలాగైనా ఫుల్ సిలబస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ 6:30 నుంచి 8:30 వరకు క్లాసులు తీసుకొని చెప్పేవారు సార్ ఫ్యాకల్టీ అందరూ. మేము ఎంత ఓపికగా ఉంటామో ఫ్యాకల్టీ కూడా అంతే బాగా చెప్పేవారు సార్. ఓకే. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకునేవాడివా? ఇంకా లేదు సార్. ఆ 3 months మాత్రం మాకు టైం లేదు. ఎందుకంటే 8:30 వరకు క్లాస్ విని నైట్ వెళ్ళి మళ్ళీ చదువుకుంటే నైట్ టైర్డ్ అయిన తర్వాత అది మరుసటి రోజు క్లాస్లో ఇంపాక్ట్ అవుతుందన్న భయం సార్. మళ్ళీ క్లాస్ వినకపోతే మనం ఎంత చదివినా క్లాస్ వినకపోతే వేస్ట్ సార్. ఓకే. క్లాస్ మస్ట్ అండ్ షుడ్ గా మనం కాన్సన్ట్రేటెడ్ గా వినాల్సిందే సార్. ఏస్ పైన ఏదైనా చిన్న కామెంట్?
ఏజ్ పైన చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎకనామీ క్లాస్లో టికెట్ తీసుకొని బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సార్. ఓ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే సార్ ఇక్కడ ఫీజు అనేది మనకి మాలాంటి స్టూడెంట్స్కి, Hmm. పూర్ స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు సార్. తక్కువ ఫీజే తీసుకుంటారు, బట్ ఫెసిలిటీస్ మాత్రం హై లెవెల్లో ఉంటాయి సార్. బిజినెస్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి, స్టడీ ఆల్సో అలాగే ఉంటుంది సార్. సూపర్ అమ్మా. సో ఫ్యూచర్లో మన యాస్పిరెంట్స్కు ఏం సజెషన్ ఇస్తావు? మన యాస్పిరెంట్స్ కంటే సార్ ఫస్ట్ అయితే హార్డ్ వర్క్ సార్, నెక్స్ట్ లక్. హార్డ్ వర్క్ ప్లస్ లక్ అంటే ఫస్ట్ హార్డ్ వర్క్ సార్. మనం హార్డ్ వర్క్ చేస్తే లక్ ఆటోమేటిక్ వస్తుంది సార్. ఓకే, అంతే సార్. హార్డ్ వర్క్ చేస్తే లక్ వస్తుంది అంటున్నావు. హార్డ్ వర్క్ అంటే లక్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలంట. మనమే క్రియేట్ చేసుకోవాలి సార్. లక్ అనేది ఎక్కడి నుంచినో రాదు సార్. మనం హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా లక్ వస్తుంది సార్. ఈ హార్డ్ వర్క్ లో ఏమైనా స్మార్ట్ వర్క్ అని ఏమైనా యాడ్ చేయగలవా? అది ఇంపార్టెంట్ సార్. నేను అప్పుడు బిఆర్ఓలో ట్రైనింగ్ లో ఉండేటప్పుడు నేను చేసింది మరి స్మార్ట్ వర్క్. ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకుంటూ, అంటే చాలా తక్కువ టైం ఏదైనా గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా సజెషన్స్ చేస్తావా మన పిల్లలకు? కంపల్సరీగా చేస్తాను సార్. అంటే ఎలా అంటే సార్ జనరల్ గా మేము స్టడీ హాల్ చదువుకొని కిందకి వచ్చి మినిమం 1 hour 2 hours కింద రోడ్డు పైన ఉంటాం సార్, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. ఆ టైంలో కూడా మా ఫ్రెండ్స్ నాతో సబ్జెక్ట్ డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం, అది కూడా బాగా హెల్ప్ అవుతుంది సార్. అంటే మంచి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉండాలి, అది మస్ట్ అండ్ షుడ్ సార్. అంటే ఆ ఫ్రెండ్షిప్ సర్కిల్లో అందరూ ఈక్వల్ లెవెల్ ఉండాలా? కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్లేదా? అంటే ఈక్వల్ గా ఉంటే ఏముండదు సార్. మనకి ఒకరు ఒక సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉంటారు సార్, కరెక్ట్. ఇంకొకరు ఇంకొక సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ చెప్పావు. మనం ఏంటంటే మనకి ఈ సబ్జెక్ట్ రాదు, వాళ్ళకి వచ్చు, అయినా సరే మనం తక్కువ అవ్వకూడదు సార్. లెవెల్ చేసుకుంటూ రావాలి, మనం తగ్గకుండా తను అడగాలి ఆ సబ్జెక్ట్. తను చెప్తాడు, తనకు రాని మనం చెప్పాలి సార్. మ్యూచువల్ సార్. ఈ అండర్స్టాండింగ్, టేకింగ్ పర్పస్. ఎస్ సార్. సో దీనివల్ల బాగా హెల్ప్ అవుతుందా? బాగా హెల్ప్ అవుతుంది సార్. ఇంకొక లాస్ట్ సజెషన్ టు అవర్ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ఏదైనా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ కానీ కొంచెం మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఏమైనా సజెషన్స్ ఇస్తావా? మెంటల్ టెన్షన్ సార్ అంటే యాక్చువల్గా సార్ మాకు ఈ ఏజ్లో మెంటల్ టెన్షన్ అంటే ఏమి ఉండదు సార్. వెరీ గుడ్. అంటే మెంటల్ టెన్షన్ లేకుండా చూసుకోవడమే మన సజెషన్. జనరల్ గా మాకు మెంటల్ టెన్షన్ ఏమి ఉండదు సార్, మాకు ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, జస్ట్ మీ సింగిల్ సార్ ఇప్పుడు. సో మెంటల్ టెన్షన్స్ లేకుండా చూసుకోవాలి అని చెప్తావు. అంతే సార్. సో మిగిలినవన్నీ వదిలేసి ఓన్లీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మెంటల్ టెన్షన్ ఉండదు సార్. ఉండదు. సూపర్ రాము. ఫైనలీ రాము ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. సక్సీడెడ్. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ ఏంటి? లాస్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ సార్ ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ సార్. యాక్చువల్లీ నా ఎయిమ్ సార్ అది. కోచింగ్ కూడా దానికోసమే తీసుకున్నా, కాకపోతే నోటిఫికేషన్ ఇంకా రాలేదు సార్. సో నోటిఫికేషన్ వస్తే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏడబ్ల్యూ సార్. ఏడబ్ల్యూ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఎస్ సార్. రాస్తున్నావా? ఈ ఇయర్ని ఇంకా జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. గుడ్ అమ్మా రాము. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సజెషన్స్. మంచి ఇన్పుట్ ఇచ్చాడమ్మా. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము. ఈవెన్ దో వెళ్తున్నాడు ఫ్లైట్లో, జమ్మూకి వెళ్తున్నాడు, ఆ మధ్యలో టైంలో ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. యాక్చువల్లీ మేమే మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్, ఎందుకంటే మీ వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్. ఇట్స్ ఆల్ మరి మ్యూచువల్ గివింగ్ అండ్ టేకింగ్. ఎస్ సార్. ఇక్కడ ఏస్లో ఫ్యాకల్టీస్ వల్ల మేము ఎలా ఉన్నాం సార్, రియల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ రాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.